హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బోటిక్ స్టైల్లో పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈరోజు చూస్తాము. దీనికోసం నేను కట్ చేస్తున్న విధంగా అయితే క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్తోని అయితే 2 ఇంచెస్తోని క్రాస్ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా మనము పైపింగ్ చేసుకోవాలి. సైడ్ నుంచి పైపింగ్ థ్రెడ్ పైన పడకుండా అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ క్లాత్ లోపల పెట్టి మన థ్రెడ్ పక్క నుంచే కుట్టు వేసుకోవాలి. లూజ్గా అయితే రాకూడదు. మనము పైపింగ్ థ్రెడ్ ఎంత నీట్గా తయారు చేసుకుంటే అంత నీట్గా వస్తుంది. పైపింగ్ నీట్గా వేయడం వల్ల మనము కొంచెం ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు. బోటిక్ స్టైల్లో వేయడం వల్ల ఈ పైపింగ్ వల్ల ఏంటి అంటే మనకి పైనకి కొంచెం కూడా ఖర్చు కనిపించదండి, నీట్గా ఉంటుంది పైపింగ్. ఈ విధంగా మనము వేసుకున్న తర్వాతకి పైపింగ్ థ్రెడ్ ఈ విధంగా క్లాత్ లోపల వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి ఒక టెన్షన్ మందం ఉండేలాగా మాత్రమే ఉంచుకొని కట్ చేసుకోవాలి. మిగిలింది మనం కుట్టు వేసుకునేటప్పుడు ఒక టెన్షన్ మందం అంటే టెన్షన్లో ఒక హాఫ్ మందం వచ్చేలాగా కుట్టు వేసుకుంటాం కదా, టెన్షన్ కుట్టు అంటారనమాట దాన్ని. ఆ కుట్టు మందం ఉండే అంతనే ఉంచుకొని మిగిలిందైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఉంచుకుంటే ఏంటి అంటే మనకు పైపింగ్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ కాకుండా బ్లౌజ్ యొక్క లైనింగ్ క్లాత్ పైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి మన థ్రెడ్ పక్క నుంచి అయితే ఈ విధంగా కుట్టు వేసుకోవాలి నీట్గా. థ్రెడ్ పక్క నుంచి, థ్రెడ్ పైన కుట్టు పడకూడదండి, థ్రెడ్ పక్క నుంచి వచ్చేలాగా నీట్గా అయితే కుట్టు వేసుకోవాలి. టెన్షన్ మందం అని ఎందుకన్నానంటే ఇప్పుడు మనం కుట్టు వేసుకునేటప్పుడు అయితే ఎంత వదిలేసుకుంటామో మనకైతే ఐడియా ఉంటుంది కదా, అంత మందం అన్నమాట. అంత మందం ఉంచుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఈ రకంగా నెక్ రౌండ్ తిప్పేటప్పుడు మనమైతే బ్లౌజుని సాగతీయకూడదండి. బ్లౌజుని రౌండ్గా తిప్పాలి, కానీ బ్లౌజుని ఈ స్ట్రైట్గా పెట్టి సాగదీసుకుంటూ కుడితే ఏమవుతుంది అంటే మనకి నెక్ అనేది బాగా వెడల్పై షోల్డర్స్ అయితే జారిపోతాయి. మనం నీట్గా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మంచిగా రౌండ్లు తిప్పుకుంటూ నీట్గా అయితే ఈ పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా నీట్గా అయితే పైపింగ్ థ్రెడ్ నేను అటాచ్ చేసుకున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి నీట్గా అయితే. ఇప్పుడు అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి, బ్లౌజ్ అయితే ఈ రకంగా వస్తుంది. నెక్ చూడండి ఏ విధంగా రౌండ్ తిరిగిందో, ఈ విధంగా రౌండ్ తిరిగేలాగానే నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఒరిజినల్ క్లాత్ తీసుకొని మనకి బ్లౌజ్ యొక్క ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ సైడ్ ఉంటుంది కదండి, ఉల్టా సైడ్ కాకుండా ఒరిజినల్ సైడ్ పైన ఇప్పుడు మనం పైపింగ్ వేసుకున్న లైనింగ్ క్లాత్ని మనం వేసిన వైపు కాకుండా దాన్ని ఆ ఒరిజినల్ క్లాత్ వైపు ఉండేటట్టు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనము ఇందాక వేసిన కుట్టు అవుతుంది కదండి, ఆ కుట్టు మనకి లైనింగ్కి పైనుంచి కనిపిస్తుంది కదా, ఆ కుట్టు మీద నుంచే మళ్ళీ అయితే ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర జాగ్రత్తగా వేసుకోవాలండి. మెల్లిగా మనకి థ్రెడ్ పైన పడిపోకుండా థ్రెడ్ పక్క నుంచే వచ్చేలాగా, అంటే ఇందాక కుట్టిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీదనే వచ్చేలాగా అయితే చూసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా నీట్గా. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మన నెక్ ఉన్నది కదా, ఒరిజినల్ క్లాత్ యొక్క నెక్, ఆ నెక్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ని కట్ చేసుకున్న తర్వాతకి మనకి నెక్ యొక్క రౌండ్ చుట్టూ ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ ఎందుకంటే మనకు నెక్ రౌండ్గా తిరగడానికని
మనకి ఇట్లా కట్స్ పెట్టుకోకపోతే నెక్ ఇట్లా నీట్గా ఉండదన్నమాట ఉల్టా తీసినప్పుడు, అందుకే కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు బ్లౌజ్ యొక్క లైనింగ్ని ఉల్టా తీసి అటు బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ విధంగా స్టిచ్ వేయాలి. అప్పుడు పైపింగ్ ఈ రకంగా వచ్చేస్తుంది బయటికి. పైనుంచి అయితే నీట్గా చూసుకుంటూ కింది లైనింగ్ జాగ్రత్తగా ఉందా లేదా చూసుకుంటూ నీట్గా అయితే పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా పైపింగ్ వేయడం అయితే అయిపోయిందండి. చూడండి మనకి ఎలాంటి ఖర్చు అయితే మనకి ఇటు సైడ్ కనిపించదు, అటు సైడ్ కనిపించదు. మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి అసలు ఎలాంటి ఖర్చు అయితే కనిపించదు, ఇటు కనిపించట్లేదు, ఇంకా బ్యాక్ సైడ్ కూడా కనిపించట్లేదు. చూడండి ఈ విధంగా బోటిక్ స్టైల్లో కనుక మనము పైపింగ్ వేసినట్లయితే మనము కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే మనము తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పైపింగ్ వేసుకోవడం నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్.